జమిలీ ఎన్నికలకు ఓకే, బట్ 2029 వరకు నేనే సీఎం అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జమిలీకి జై కొట్టినా ఎన్నికలు మాత్రం 2029లోనే అంటూ స్పష్టం చేస్తున్నారు. మరి చంద్రబాబు వ్యాఖ్యలపై జోరుగా చర్చ సాగుతోంది. జమిలీ జరూర్ అంటూనే షరతులు వర్తిస్తాయంటున్నారు ఏపీ సీఎం. వైఎస్ఆర్సీపీ లీడర్లకు జమిలీ ఎన్నికలపై అవగాహన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2027లో జమిలీ ఎన్నికలంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. వైసీపీ లీడర్లు కూడా త్వరగానే ఎన్నికలు వస్తాయంటున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు కామెంట్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ జమిలీ ఎన్నికలు జరుగుతాయంటూనే చంద్రబాబు మరో పక్క జమిలీ ఎన్నికలకు సిద్ధం కాదు, ఏపీ సీఎం గా నేనే ఉంటాను అని కూడా చెప్తున్నారు చంద్రబాబు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? యశోమా, జమిలీ ఎన్నికలకి సంబంధించి కేంద్ర కేబినెట్ ముందు ఆమోదం పొందిన జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశం ప్రస్తుతం తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు దానిపైన స్పందించిన పరిస్థితుంది. ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి ప్రజా దర్బార్లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా జమిలీ ఎన్నికలకి సంబంధించి జోరున ప్రచారం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా జమిలీ ఎన్నికలు, అటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో ప్రస్తుతం కేంద్రం ముందుకెళ్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర కేబినెట్లో కూడా ఈ అంశము ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు దానిపైన చంద్రబాబు స్పందించిన పరిస్థితుంది. అటు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జమిలీ ఎన్నికలకి సంబంధించి కూటమి సర్కారు తాను మద్దతు తెలిపినట్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరోపక్క జమిలీ ఎన్నికలకి మద్దతు తెలిపినప్పటికీ కూడా ఎన్నికలు అనేవి 2029లోనే వస్తాయి. ఏదైతే వైసీపీ ప్రచారం చేస్తుందో దానిలాగా 2027లో ఎన్నికలు రావు, జమిలీ ఎన్నికలు అనేది కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం తాజాగా చంద్రబాబు చేసిన ఈ స్టేట్మెంట్తో దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నూతనంగా ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి 6 నెలల కాలం ఎన్నికైంది, కొన్ని రాష్ట్రాల్లో సంవత్సర కాలమైన పరిస్థితి. ఇవన్నీ కూడా తాజాగా ఆ రాష్ట్రాలకి సంబంధించి ఏ రకంగా జమిలీ ఎన్నికలకు ముందుకు వెళ్ళాలనే అంశాలపైన చర్చ జరిగిన తర్వాత అనంతరం జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు వెళ్ళాలనే అంశం ఖరారయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే 6 నెలలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రెండూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అంటూ కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి ఉంది. నిన్న స్వర్ణాంధ్ర 2047కి సంబంధించిన డాక్యుమెంట్ను కూడా విడుదల చేయడం జరిగింది. దానిలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుంది. గతంలో 1996లో విజన్ 2020 పేరున చంద్రబాబు అప్పుడు ఏ రకంగా విజన్ ని క్రియేట్ చేయడం జరిగింది, దాని ఫలితాలు ప్రస్తుతం చూస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర 2047కి సంబంధించిన ఫలితాలు కూడా చూస్తారు. కాబట్టి ఇప్పుడున్న యువత అంతా కూడా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉన్న యువత అంతా కూడా దాన్ని కంపేర్ చేస్తూ 2047ని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు కావచ్చు, కాలేజీలు, స్కూల్స్లో అన్నిట్లో కూడా చర్చించాలి. ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమంలో ముందుకు వెళ్తుంది, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన చర్యలు చేపడుతుందంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో మరోపక్క వైసీపీ పార్టీ ఏదైతే 2024 ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు 1 నెల తర్వాత నుంచి కూడా రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలు రానున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అనేక సార్లు చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు ఖండించిన పరిస్థితుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి 2029లోనే వస్తే 2027లో ఏదైతే వైసీపీ ప్రచారం చేస్తుందో అలాంటి దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు, వైసీపీ చెప్పే మాటలు ప్రజలు విశ్వసించట్లేదంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితుంది. ఉమా, క్రాంతి, 2027లోనే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తున్నాయని నొక్కి చెప్పినప్పటికీ చంద్రబాబు మాత్రం 2027 వరకు నేనే సీఎం, 2029లోనే మళ్ళీ జమిలీ ఎన్నికలని చెప్తున్నారు. అండ్ మరోపక్క చూస్తే ఇటు వైసీపీకి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి అవగాహన లేదు అని కూడా చెప్తున్నారు. సో నిజంగానే వైసీపీకి జమిలీ ఎన్నికలకు సంబంధించి అవగాహన లేదా?
ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలకి సంబంధించి 2027లోనే ఎన్నికలు వస్తాయంటూ బలంగా వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా అటు కేడర్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చూసిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం దాదాపు 2 నెలల తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలని అటు కేడర్కి సంబంధించి కొంత ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ఇవ్వాలంటూ కూడా జగన్ నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం నుంచి కూడా జెమెలీకి సంబంధించి కొంత కదలిక రావడం, అదేవిధంగా తాజాగా కేంద్ర క్యాబినెట్లో కూడా దీనికి ఆమోదం లభించడంతో ప్రస్తుతం ఇదే ప్రధాన అస్త్రంగా వైసీపీ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు ఇప్పటికే 3 అంశాలతో రాష్ట్రంలో వైసీపీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన నిరసనలకి సిద్ధమైంది. నిన్న రైతులకు సంబంధించిన అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయడం జరిగింది. దాంతోపాటు 27న విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా జనవరి 3న అంశానికి సంబంధించి ఒక నిరసన, మొత్తం 3 రోజులు 3 నిరసనలు 3 అంశాలపైన వైసీపీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దానిలో భాగంగానే జమిలీ ఎన్నికలకు సంబంధించి అటు వైసీపీ కేడర్తో పాటు ప్రజలకు కూడా రాబోయే రోజుల్లో జమిలీకి సంబంధించి 2027లోనే వస్తుంది. ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత త్వరగా వ్యతిరేకత రావడం అనేది ఇదే మొదటిసారి చూస్తున్నా అంటూ కూడా సాక్షాత్తు జగన్ చెప్పిన పరిస్థితుంది. ఇక ఈ స్టేట్మెంట్లన్నీ కూడా చంద్రబాబు ఖండించిన పరిస్థితుంది. ఒక పక్క 6 నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అవకతవకలు జరిగినాయో, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏదైతే జరిగినాయో వాటిలన్నిటిపైన కూడా విచారణ చేస్తూ వస్తుంది. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా సర్దుబాటు చేస్తూ వస్తున్నట్టు కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దానికి సంబంధించి 6 నెలల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు అవినీతులన్నిటికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు కొన్ని అంశాలకు సంబంధించి. దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకురావటం, దాంతోపాటు ఐటీ పరిశ్రమలకు కావచ్చు, ఇతర పరిశ్రమలు, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ 6 నెలలకు సంబంధించి కూడా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అదే స్థాయిలో డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్రంలో ఏదైతే ముందుకు వెళ్తుందో అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్తో ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ చెప్తున్నట్టు విధంగా జమిలీకి సంబంధించి 2027లో రాదు, ఖచ్చితంగా 2029లోనే వస్తుంది. కేవలం అవగాహన రాహిత్యంతోనే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగానే వైసీపీ నేతలు ఈ రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ చంద్రబాబు ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఖచ్చితంగా 2029లోనే జమిలీ ఎన్నికలు వస్తాయి, దాంతో అప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం కొనసాగుతుందంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రగామిగా నిలుస్తుంది. అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 అనేది రాబోయే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్తున్నారు. దాంతోపాటు వైసీపీకి సంబంధించి ఏదైతే నేతలు జమిలీకి సంబంధించి కొంత అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఇప్పటికే వైసీపీ నేతలు చెప్పే మాటలు ప్రజలు ఎవరు కూడా విశ్వసించట్లేదు, వాళ్ళ మాటలకి సంబంధించి విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టి జమిలీ ఎన్నికల విషయంలో ఏవైతే వైసీపీ నేతలు అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, 2027లో ఎన్నికలు జమిలీకి సంబంధించిన ఎన్నికలు వస్తాయని చెప్తున్నారో అవి ఖచ్చితంగా అవాస్తవము. 2029 వరకు కూడా జమిలీ ఎన్నికలు రావు. ఒక పక్క జమిలీ ఎన్నికకి సంబంధించి చంద్రబాబు మద్దతు ఇస్తూనే 2029 వరకు కూడా జమిలీ ఎన్నికలు రావు అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.